ఈ నియోజకవర్గంలో నీటి ఎద్దడి లేకుండా చేయాలనుకున్నాను. హంద్రి నీవా నీళ్లు వీకోట వరకు నేను తీసుకొస్తే 13% పనులు కావాలి. దుర్మార్గమైన పాలన చేయలా పని చేయకుండా నిరమేషాలు లెక్కేశారు. ఈ రోజు నేను వస్తున్నానంటే ప్రొక్లైన్లు పెట్టి కలబెడుతున్నారు. కాలువలు కలబెడితే ఏం జరుగుతుందని అడుగుతున్నా. అంటే ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, రేపు ఎన్నికలు వస్తున్నాయి. మనల్ని మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే తెలుగుదేశంగా ఉండుంటే, మన పార్టీ అధికారులు ఉండుంటే 2020కే నీళ్లు వచ్చేటివి. ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇచ్చేవాళ్ళం, పాలారు మొత్తం నీటితో నింపేవాళ్ళం, కరువు అనే మాట లేకుండా చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నా, పులివెందలకు నీళ్లు ఇచ్చా, కుప్పానికి ఎందుకు నీళ్లు ఇవ్వని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. ఇంకో పక్క అడుగుతున్నా, ఎవరైతే మంత్రి ఉన్నారో వీళ్ళ మంత్రికి కాంట్రాక్టర్లకు ఉండే కాంట్రాక్ట్ పైన ఉండే ప్రేమ రైతాంగం పైన లేదు. అందుకే మొత్తం పనులు వీళ్లే చేసి దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి, మాకు అందరి నీవా నీళ్లు కావాలి, ఇది మా హక్కు. అవునా కదా? మళ్ళా అందులో కూడా నేను నీళ్లు బారించమంటే వీళ్ళు అవినీతి బారిస్తున్నారు. దొంగలు వీళ్ళు, ఎక్కడ చూసినా దొంగ పనులు తప్ప, దొంగ బుద్ధులు తప్ప ఇంకోటి లేవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సందర్భంలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఈ కుప్పం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలనేది నా సంకల్పం. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని, వచ్చి చెప్తున్నారు మీరేం చేశారని. నేను అడుగుతున్నా వీళ్ళందరినీ, ఏం చేశామో ప్రతి ఒక్క గ్రామానికి వచ్చుడు ఒక సిమెంట్ రోడ్డు కనపడొస్తుంది. నువ్వు నడిచేది మేము వేసిన రోడ్ల మీద, నువ్వు చూసేది మేము వేసిన ఎల్ఈడి బల్బుల దీంట్లోనే చూస్తున్నావు. ఇంకొక పక్క మీ పిల్లలు చదువుకుని నీ బిడ్డ స్కూల్స్ లోనే, కాలేజీల్లోనే. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మీరు తాగే నీళ్లు నేను కట్టిన పాలారు పైన చెక్ డ్యాముల ద్వారానే. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, ప్రతి ఒక్క పిల్లవాడు బాగా చదువుకోవాలని. ఈ నాలెడ్జ్ ఎకానమీలో కుప్పం నుంచి పిల్లలు బ్రహ్మాండంగా రాణించాలని. ఒక మాట చెప్పాలంటే కుప్పంలో కుప్పాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలనుకున్నా. ఇప్పుడు అలాంటి పిల్లలు నేను చూస్తున్న వాడికి ఏం అర్థం కాదు, కానీ నా మీద నమ్మకం ఆ తల్లికి, ఆ తండ్రికి, ఆ పిల్లలకి. దానికంటే ఏం కావాలో అడుగుతున్నా. అందుకే మెడికల్ కాలేజ్ తెచ్చాను, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చాను, యూనివర్సిటీ తీసుకొచ్చాం, డిగ్రీ కాలేజ్ పెట్టాం, జూనియర్ కాలేజీలు పెట్టాం, హై స్కూల్స్ పెట్టాం. ఇప్పుడే నేను వస్తా ఉంటే రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, అక్కడ సోషల్ వెల్ఫేర్ నేను పెట్టింది. పక్కనే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. ఆ పిల్లలందరూ బయట వస్తా ఉంటే గేట్ వేసి అడ్డుకున్నారు. పాపం వాళ్ళు అడ్డుకున్నారు, కానీ వాళ్ళ మనసులు మాత్రం మీరు అడ్డుకోలేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. నిలబెట్టాను, అడిగాను, అడిగితే వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ పనిచేసే టీచర్లకు జీతాలు ఇవ్వడం, ఆడ పనిచేసే స్కావెంజర్కి డబ్బులు ఇవ్వడం. అంటే మీ యొక్క దౌర్భాగ్యం దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ రోజు మీరు చూశారు, ఫీజు రీఎంబర్స్మెంట్ అని అట్టహాసంగా బటన్ నొక్కాడు. మొన్న ఒక ఆవిడ వచ్చింది, వచ్చి ఏడుస్తూ, అయ్యా మా అమ్మాయిని చదివించలేకపోతున్నాను, నా దగ్గర డబ్బులు లేవు, కాలేజ్ మేనేజ్మెంట్ పిల్లలు తీసుకుని వెళ్ళిపోమంటున్నారు, కనీసం మీరు చదివించకపోతే నా అమ్మాయి గతి, లేకపోతే నేను కూడా ఆత్మహత్య తప్ప ఇంకొక మార్గం లేదంటే భయపడద్దమ్మా, ఈ సంవత్సరం నేనే చదివిస్తా, ఆ అమ్మాయిని పూర్తిగా చదివించే బాధ్యత నాదని హామీ ఇచ్చా. అంటే రాష్ట్రంలో ఎంతమంది పిల్లలకు మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎగ్గొట్టారు?
నొక్కడం ఎందుకు? నేనున్నప్పుడు బటన్ నొక్కేది కాదు. నేరుగా ఎవరన్నా చదువుకోవాలంటే చదువుకున్న వాళ్ళకి నేరుగా మీ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, ప్రభుత్వాలది. బటన్ నొక్కుడు కార్యక్రమంతో బటన్ బొక్కుడు కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. నేను అడుగుతున్నా, ఎవరు పేపర్లో చూశారు, ఫీజు రియంబర్స్మెంట్ కి సాక్షిలో ఫుల్ ఫీజు అడ్వర్టైజ్మెంట్ కావాలన్నా? ఎవడబ్బ సొమ్మిది? మీ నాన్న ఉందా? నీ జాగీరా ఇది? అంటే అడిగేవాడు లేడని, మీరు మోసపోతారని, పేదవాడిని మోసం చేయడం కోసం ఇలాంటి తప్పుడు విధానాలు చేసే వ్యక్తుల్ని ఏమనాలో మీరే ఆలోచించమని నేను కోరుతున్నా. ఆదాయం మనకు కాదు, న్యాయపరంగా రావాల్సిన డబ్బులు కూడా సగం కొట్టేసి సగం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని ఇష్టానుసారంగా దోచుకుని నేనేదో ప్రజలకు అది చేస్తున్నా ఇది చేస్తున్నానని నటించే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, అందరూ మోసపోయాం, అందరూ నష్టపోయారు. మా పోలీసులు కూడా కనుక వాళ్ళు కూడా నష్టపోయారు. అందరికంటే ఎక్కువ బాధితులు వాళ్ళే. టీచర్లు, పోలీసులు, ఉద్యోగస్తులు, మా అంగన్వాడీ టీచర్లు అయితే రోడ్డు మీదనే ఉన్నారు. గురుకుల పాఠశాల టీచర్లు రోడ్డు మీదనే ఉన్నారు. పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీదనే ఉన్నారు. ఆశా వర్కర్లు రోడ్డు మీదనే ఉన్నారు. ఎవరున్నారు? ఇంట్లో ఎవడూ లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు. అందరూ రోడ్ల మీద ఉన్నారు. నేను అడుగుతున్నా, ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా తమ్ముడు అని అడుగుతున్నా. మోసం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సి ఊసే లేదు, ఒక్క ఉద్యోగం లేదు, పెట్టుబడులు లేవు, పరిశ్రమలు పెట్టాలంటే వచ్చేవాడు లేడు. ఈయన చూస్తే అందరికి భయం. ఎందుకంటే వాటాలు అడుగుతాడు. వాళ్ళు పెట్టుబడి పెడితే ఎంత వాటా ఇస్తావు? వాటాలు అడిగితే పెట్టుబడులు పెడతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అమర్ రాజా బ్యాటరీ కూడా పారిపోయింది. ఒక్కరు కాదు, లూలు గాని అదాని డేటా సెంటర్ గాని అందరూ పారిపోయే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఒకటే చెప్తున్నా, పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే తమ్ముళ్ళు ఎవరు రావాలి? నేను ఒకటే, మీరు ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఈ రోజు యువత, టీనేజ్ బాయ్స్ కి గర్ల్స్ కి, ఇక్కడుండే ఆడబిడ్డలకు మగవాళ్ళకి అందరూ చెప్తున్నా, మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. రేపు జరిగే ఎన్నికలు మీ పిల్లల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు. ఎందుకంటున్నానంటే నిన్నే బెంగళూరు ఫోరంలో నేను మాట్లాడాను. 21వ శతాబ్దం ప్రపంచమంతా కూడా నాగరిక ప్రపంచం. ఇంకో పక్క నాలెడ్జ్ ఎకానమీతో ముందుకు పోతుంది. ఈ నాలెడ్జ్ ఎకానమీలో ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచమంతా తెలుగు వాళ్ళు వెళ్ళారు, భారతీయులు వెళ్ళారు. అందరికంటే తెలివిగా పనిచేసే వాళ్ళు తెలుగు వాళ్ళు అయిందని నేను గర్వపడుతున్నా. అది ఆ రోజు మనం ప్రారంభించిన ఐటీ గాని ఎడ్యుకేషన్ గాని. ఈ రోజు ఒకటే చెప్తున్నాను, ప్రపంచమంతా రాణిస్తున్నాం, తెలుగు వారంతా బయట రాణిస్తున్నారు. అదే తెలుగువారు ఆంధ్రప్రదేశ్ లో క్షీణించే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం ఈ సైకో పరిపాలన తప్ప ఇంకోటి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా.